మొన్న అమెరికాలో సద్గురు గారు ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను. దాంట్లో ఒక పాయింట్ సూపర్‌గా అనిపించింది, అది షేర్ చేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏంటి, ఒకప్పుడు జీసస్ కానీ, బుద్ధ గానీ ఎవరైనా ఎంత పవర్‌ఫుల్‌గా ఎంత తెలిసినా అసలు గాడ్‌లీ విజ్డమ్ ఉన్నా గూడా కొంతమందినే రీచ్ అవ్వగలిగారు అప్పుడు. ఎందుకంటే, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కొంతమందికి వినపడేది. అప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు కొంతమంది విని దాన్ని స్ప్రెడ్ చేసి అట్లా స్ప్రెడ్ అయింది. కానీ మామూలుగా ఏంటి, ఎక్కువ వేలాది, లక్షలాది మందికి చెప్పాలంటే అప్పుడు కుదిరేది కాదు. ఆ ఛాన్స్ లేదు. ఓకేనా? కానీ ఇప్పుడు మనకుంది. ఒక నార్మల్ యావరేజ్ పర్సన్‌కే లక్షల మందికి రీచ్ అయ్యే శక్తి ఉంది సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంతమంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి రీచ్ అవుతుంది అంటే మనకు ఆ రీచ్ అనేది ఉంది. సో ఎవరికైతే రీచ్ అనేది కానీ ఉందో దాన్ని కరెక్ట్‌గా వాడుకుందాం ప్లీజ్. ఎందుకంటే చాలామంది ఫస్ట్ థింగ్స్ చేస్తున్నారు. ఇష్టం వచ్చిన ప్రాంక్స్ చేస్తున్నారు. అసలు మరీ డీగ్రేడెడ్ థింగ్స్ చేస్తున్నారు. చేసి దానికోసం ఏదో గ్రేట్ అని ఊహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దానివల్ల హ్యుమానిటీకి ఏం ఉపయోగపడుతుంది అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడు చేయదు అలా అనట్లేదు. అనవసరంగా కావాలని మనం డీగ్రేడ్ చేసుకోవడం, లేదా వేరే వాళ్ళని డీగ్రేడ్ చేయడం, అలాంటి కంటెంట్ మనం పెట్టొద్దు. మనం పెట్టేది ఆనందమైన ఇవ్వాలి వేరే వాళ్ళకి, లేకపోతే హెల్ప్ అయినా అవ్వాలి. సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనకి రీచ్ ఉంది. ఆ రీచ్ చేసే శక్తి మనకి ఈ టెక్నాలజీ ఈ కాలంకి మనకి ఒక అడ్వాంటేజ్, ఒక బ్లెస్సింగ్గా ఇచ్చింది. సో మీకు లక్షలాది మందితో మాట్లాడే ఒక ఆపర్చునిటీ, డైరెక్ట్గా చేతిలో పెట్టుకొని మాట్లాడే ఆపర్చునిటీ ఉంది. సో దాన్ని ఎంత కరెక్ట్గా వాడుకుంటా చూసుకోండి. కరెక్ట్గా వాడితే మనీ వస్తుంది ఆటోమేటిక్గా, ప్లస్ మీకు సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. మీరు అగ్రీ చేస్తున్నారా? కింద కామెంట్ రాయండి.